హాయ్ అండి. మనం వరలక్ష్మి వ్రతం చేయాలంటే 1 వీక్ ముందు నుండైతే ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో నేను ముందుగానైతే గారెలకు అండ్ శనగలు అండ్ పూర్ణాలకి నానబోసుకొని అయితే పెట్టుకున్నాను. సో ఈ పూజా సామాన్లు కూడా శుభ్రంగా నీట్గా చేసుకొని పెట్టుకోవాలి. సో ఆ రోజు అయితే కుదరదు కదా, మనకి పూజా సామాన్లు చాలా ఉంటాయి. అవైతే క్లీన్ చేసుకొని ముందు రోజే పెట్టుకుంటే మనకే ఈజీగా అవుతుంది పని. సో తర్వాతనైతే కొంచెం డెకరేషన్ అయితే చేసుకుందాము. ఇదైతే తెల్లవారుజామున 3:30కి లేసి అయితే స్నానం చేసి ముందుగానైతే పూర్ణంకి అయితే ముందుగా 1/2 అవర్ ముందైతే నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇదైతే ఉడికిపోయింది. తర్వాత మనం బెల్లం వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకొని పూర్ణం పిండి అయితే రెడీ చేసుకోవాలండి. సో ఇందులో ఇలాచి కూడా వేసుకోవచ్చు. ఇలాచి వేసుకొని అదైతే పూర్ణం అయితే అయిపోయింది. ఇప్పుడు పరమాన్నం చేసుకుంటున్నాను. సో ఈ పరమాన్నం అయిపోయిన తర్వాత పూజా సామాన్లు అయితే మనం అలంకరణ చేసుకుంటున్నాను. ముందుగానైతే లక్ష్మీదేవిని అలంకరించుకుంటున్నాను. సో మా చిన్ని లక్ష్మమ్మ ఆ విగ్రహం అయితే నేను 3 years అవుతుంది తీసుకొని అమ్మవారిది. సో అయినా కూడా వైట్ కలర్లో వచ్చిందంటే ఒక లిక్విడ్ ఉంటుందండి. నేను ఈ విగ్రహం వరకే యూజ్ చేస్తాను ఆ లిక్విడ్ అనేది. ఎందుకంటే మనకి చిన్న చిన్న గ్యాప్స్లలోనైతే మనం క్లీన్ చేసుకోలేం కదా, ఆ లిక్విడ్ తోటి అయితే పోతుంది, నీట్గా వచ్చేస్తుంది. సో నేనైతే పూజా సామాన్లుకి అలంకరణ అయిపోయిన తర్వాత పూజనైతే స్టార్ట్ చేస్తానండి. పూజ సామాన్ల అలంకరణ ఒక 1/2 అవర్ పడుతుంది కదా బొట్లు పెట్టుకోవడానికి. ఇప్పుడైతే అమ్మవారి ఫోటో ఫ్రేమ్కి అయితే అలంకరించుకుంటున్నా. పూజ సామాన్లు అయితే ఇవన్నీ అలంకరణ చేసుకున్న తర్వాతనైతే ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ప్రసాదాలు కంపల్సరీ పూజకి ముందే అయిపోవాలి కదా. సో ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకుంటున్నా. ఇదైతే పరమాన్నానికి ఈ బెల్లం యూజ్ చేస్తున్నా. ఇది డిమార్ట్లో దొరుకుతుందండి, చిన్న చిన్న పీసులు. నేనైతే ఎక్కువ ఇదే యూజ్ చేస్తా. ఆ పెద్ద గడ్డలు కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. సో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని పక్కకు అయితే పెట్టుకుంటున్నా. ఇదైతే నెయ్యి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది పరమాన్నం కూడా. సో పులిహోరకి మనం ఒక్క పోపుని 3 ప్రసాదాలకి యూజ్ చేయొచ్చండి. సో ఇప్పుడు పులిహోర అండ్ శనగలు దద్దోజనం. సో పులిహోర అయితే చేసేసుకుంటున్నాను. ప్రసాదాలన్నీ అయిపోయినాయండి ఆల్మోస్ట్. ఇప్పుడైతే గడపనైతే పూజించుకుంటున్నాను. ఇది ఎందుకు ఇప్పుడు పూజించుకుంటున్నానంటే లేట్గా లేస్తారండి వాచ్మెన్ వాళ్ళు, 4 గంటల లేస్తారు. సో నేను ముందుగానే లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న వాటికి లేట్ అవుతుందని, కొంచెం ముగ్గు తుడుపుతుందని నేను ఇప్పుడే చేసుకుంటున్నాను లేటుగా. సో ప్రసాదాలు అయితే ఇప్పుడు పూర్ణం చేసుకుంటున్నాను. పూర్ణం పిండిలో కొంచెం షుగర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడైతే కొంచెం టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో పూర్ణం గారెలు అయిపోయినాయి. నేనైతే రెడీ అయిపోతున్నాను. రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం అమ్మవారిని పెట్టుకునే పీఠం అయితే అలంకరణ చేసుకుంటున్నాను. ఫస్ట్ ముందుగా పసుపు రాసుకొని బియ్యం పిండితో అయితే ముగ్గు వేసుకోవాలి. అమ్మవారిని పెడతాం కాబట్టి మనం బియ్యం పిండి యూజ్ చేయాలి, ముగ్గుతోటైతే వేయకూడదు. సో ముగ్గుతోటి ఇలా అలంకరణ చేసుకొని మనం గుప్పడిన్నర బియ్యం అయితే మనం అమ్మవారి ఫోటో ఫ్రేమ్ కిందనైతే పోసుకోవాలండి. సో అందులో కుంకుమ పసుపు అయితే వేసుకోవాలి. నేనైతే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాను. మనమైతే ఎక్కువనైతే వైట్ టవల్ లేకపోతే రెడ్ బ్లౌజ్ పీస్ వాడచ్చు, గ్రీన్ కలర్ కూడా వాడచ్చు అండి. సో ఇదైతే గాజుల మాల
గాజుల మాల వేసేటప్పుడైతే నన్ను అయితే కొంచెం సతాయిస్తారు అమ్మవారు. అస్సలకి నిలబడదండి, కొంచెం టైం తీసుకుంటుంది. ప్రతి సంవత్సరం అలానే జరుగుతుంది నాకు గాజుల మాల దగ్గర. సో అయినా సరే క్రాస్ అయిపోయింది చూడండి. తర్వాతనైతే అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకుంటున్నాను. సో ఈ పూసల మాలనైతే అమ్మవారి దగ్గరే ఉంచుతాను నేనైతే. మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి. ఏమన్నా డిఫాల్ట్ ఉంటే కూడా నాకు చెప్పండి కమెంట్ రూపంలో. సో నేనైతే ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాను. వేణుగులు అయితే కంపల్సరీ ఉండాలంటారండి. వేణుగులు ఎందుకు ఉండాలో కూడా నెక్స్ట్ వీడియోలోనైతే నేను చెప్తాను. సో గౌరమ్మనైతే చేసుకొని పెట్టుకున్నాను. నేనైతే కలశం పెట్టానండి ప్రతి సంవత్సరము. ఫస్ట్ సారి అయితే కలశం పెట్టలేదు. సో దాన్నే పాటిస్తానండి, నేనైతే అలానే పాటిస్తాను. నాకు పెడితే ఏమన్నా అవుతుందేమో అని భయము. అంటే నాకు తెలియదు, కలశం ఫస్ట్ సారి పెట్టలేదు కదా అని ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నాను. ఏమన్నా తెలిసి ఉంటేనైతే నాకు చెప్పండి. సో కుంకుమ పసుపు కంపల్సరీ అమ్మవారి దగ్గర పెట్టాలి. ప్రసాదాలు నేనైతే గారెలు, పూర్ణము, పులిహోర, దద్దోజనం, పాయసం చేశాను. సో నేనైతే అమ్మవారికి చీర పెట్టుకుంటున్నాను. అమ్మవారి దగ్గర గవ్వలు అండ్ గాజులు, పువ్వులు పెట్టుకుంటే మంచిది అంటారు కదా. ఇప్పుడైతే పూజ స్టార్ట్ అవుతుంది. దీపంతో స్టార్ట్ చేయాలండి పూజనైతే. దీపం వెలిగించుకొని ఫస్ట్ అయితే తర్వాత పూజ స్టార్ట్ చేయాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమస్తుతే అనే శ్లోకం అయితే పాడతాను ఆరతి టైంలో. డైలీ ఇదే పాడతాను నేనైతే. పూజనైతే స్టార్ట్ అయిందండి. మా పిల్లలు కూడా మంచిగా కూర్చుంటారండి పూజ టైంలోనైతే, సతాయించరు. సో లాస్ట్కి అయితే ఆకలి వేస్తుందని అన్నారు. అంటే ఆ టైం రోజు ఎర్లీ మార్నింగ్ తినేస్తారు కదా, ఆ టైం వరకు ఉండలేదు కదా పిల్లలు. సో పూజనైతే స్టార్ట్ అయిందండి. నేనైతే పూజా విధానం అయితే యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని అయితే వినుకుంటూ చేస్తాము. నాకైతే అన్ని శ్లోకాలు, అన్ని మంత్రాలు అయితే రావు. ముందుగానైతే మనం అక్షింతలు అండ్ పువ్వులు అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి పూజకి స్టార్టింగ్లో. సో మనమైతే పూజా విధానం అయితే ఇలా చేస్తామండి మేమైతే. ముందుగానైతే ప్రాణాయామం, తర్వాత పూజ చేసుకునేటప్పుడైతే శ్రద్ధగా చేసుకోవాలి. ఇప్పుడైతే ఈసారి అయితే 8 నుంచి 9:20 వరకు అయితే రాహు ముహూర్తం ఉందన్నారు. సో నేను అందుకే 8 లోపల పూజ కంప్లీట్ కావాలని అయితే ఎర్లీ మార్నింగ్ లేచానమాట. సో నాకైతే పూజ అయిపోతుందని అనుకుంటున్నాను. 8 లోపలనైతే చూడాలి. నేనైతే 3కి లేచానండి. 3కి లేచి ప్రసాదాలన్నీ చేసేసరికి నాకు టైం బాగానే పట్టింది. మా పిల్లలైతే కరాటీకి పంపించాము. 6 to 7 వాళ్ళు వెళ్ళిపోయారు. మేమైతే రెడీ అయి ఉన్నాము. మేము రెడీ అయి ఉండేసరికి మా పిల్లలు అయితే వచ్చేసారు. సో మా పిల్లలు కూడా రెడీ అయ్యి పూజకైతే కూర్చున్నారు. నలుగురం అయితే పూజకు కూర్చొని అయితే పూజ చేసుకుంటున్నాము. మనమైతే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అయితే
మనం త్వరణాన్ని రెడీ చేసుకుంటాం కదా, ఆ త్వరణం గురించి అయితే మనకి ఆనవాయితీగా వస్తుంది ఆ త్వరణం అనేది. సో ఆ త్వరణం ఎలా రెడీ చేసుకోవాలంటే ముందుగానైతే మనము 9 లైన్స్ తీసుకోవాలి. దారము 9 లైన్స్ తీసుకొని మనం 9 ముళ్ళు వేసుకోవాలి. ఆ త్వరణానికి 9 ముళ్ళకి పూలతో వేసినా సరే, మనము మామూలుగా ముళ్ళు వేసుకున్నా సరే 9 ముళ్ళు అయితే వేసుకొని దాన్ని కుంకుమతో అలంకరణ చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత మనం వచ్చిన ముత్తైదులకు కూడా ఇచ్చుకోవడానికి చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. సో ఆ త్వరణానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ త్వరణం ఎందుకు రెడీ చేసుకుంటారంటే మనం సౌభాగ్యంగా ఉండి సిరి సంపదలతో వెలుగుతూ ఉండాలని ఆ త్వరణం అయితే ఆనవాయితీగా వస్తుంది. ఆ త్వరణాన్ని మనము పూజ అయిపోయిన తర్వాత కట్టుకొని నెక్స్ట్ డే మనం అయితే తీసేయాలన్నమాట. సో ఆ త్వరణాన్ని అయితే కంపల్సరీ మనము ఈ పూజలోనైతే పూజా విధానంలోనైతే ఒక పాట అనుకోవాలి. సో పూజ మొత్తం అయితే అయిపోయిందండి. హారతి ఇచ్చేసి మనమైతే నా త్వరణాన్ని అయితే కట్టుకుంటున్నాము. కట్టుకున్న తర్వాత నా తాంబూలం అయితే అమ్మవారికి పెట్టుకున్నానండి. అమ్మవారికి పెట్టుకొని నేనైతే గాజులు, తాంబూలంలో ఏమేమి పెడతారంటే గాజులు, ఆకు, ఒక్క, పువ్వులు అండ్ చీర, జాకెట్. నేనైతే ఇయర్ రింగ్స్ అనేవి కొత్తగా తీసుకున్నాను, నేను ఇంతవరకు యూజ్ చేయలేదు. సో అందుకే అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను. ప్రతి సంవత్సరం అయితే రూపు అయితే పెట్టుకుంటానండి. రూపు కూడా లక్ష్మీదేవి రూపు అయితే పెట్టుకుంటాను. భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి. సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా అమ్మవారు అయితే ఇలా ఉంది. సో ఈ రూపు అనేది ప్రతి సంవత్సరం పెట్టుకుంటాను. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేసి ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.